ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, మీకు వందనాలు నాయన. 90వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. నాయన మీ వాక్యము నాయన బయలు వెళ్ళి తండ్రి నాలో మాలో నాయన మీరు ఉద్దేశించిన కార్యాన్ని సఫలపరచునుగాక. యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. 90వ కీర్తన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. అక్కడ సూపర్ స్క్రిప్ట్లో రాసి ఉంటుంది కదా, చిన్న అక్షరాల్లో 90వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో రాసి ఉంటుంది సూపర్ స్క్రిప్ట్. సో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఈ 150 కీర్తనల్లో బహుశా అన్నిటికంటే మొట్టమొదటి కీర్తన, అంటే అన్నిటికంటే పాత కీర్తన 90వ కీర్తన. ఎందుకంటే వేరే కీర్తనలన్నీ దావీద్ గారు రాశారు. తర్వాత కొన్ని కీర్తనలు సొలొమోన్ రాశారు, కొన్ని కీర్తనలు ఆసాపు రాశాడు, కోరహ్ కుమారులు రాశారు, ఏతాన్ రాశాడు, హేమాన్ రాశాడు. సో అలా వేరువేరు దైవజనులు రాశారు. సో వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే. అంటే ఇశ్రాయేలీలు కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత సో దావీదు రాజు అయిన తర్వాత దాదాపు ఆ కాలం తర్వాత దావీదేమో బహుశా కొన్ని కీర్తనలు రాజు అవ్వకముందు రాశాడేమో. సో తర్వాత రాసిన కీర్తనలే. సో అన్నిటికంటే ఫస్ట్ కీర్తన, అంటే అన్నిటికంటే పాత కీర్తన ఈ 150 కీర్తనలో ఇదే, అంతే కదా. మోషే గారు దాదాపు ఇప్పుడు నుంచి, అంటే ఈ ప్రజెంట్ డే ఇప్పుడు నుంచి తీసుకుంటే దాదాపు 3500 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. సో క్రీస్తు పూర్వమే ఆయన దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి. సో అప్పుడు రాసిన కీర్తన. సో దైవజనుడైన మోషే. హల్లెలూయా. సో దైవజనుడైన మోషే. సో మోషే గురించి తెలియని వాళ్ళు ఎవరుండరు. అంటే మనకందరికీ, ఈవెన్ అన్యులకు కూడా మోషే అంటే చాలా పరిచయమైన పేరు. సో ఆయన గొప్పతనం మనకు తెలుసు. అంటే దేవుడి సన్నిధిలో ఆయన ఎంత విధేయత కలిగి, ఎంత నమ్మకస్తుడిగా, అంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అనే పేరు దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు. సో అలా జీవించిన దైవజనుడు. సో ఈయన ఈ కీర్తన ఏ సందర్భంలో రాసి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే ఈ కొన్ని వచనాలను బట్టి 3వ వచనం, 4వ వచనం, 5, 6, 3, 4, 5, 6 ఈ 4 వచనాలను బట్టి మనకి కొద్దిగా అర్థం చేసుకోగలం. 3వ వచనం నుంచి చూస్తే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వల్లే ఉన్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి పాడబారును. అంటే మనుష్యుని ఆయుష్, అంటే అది ఎన్ని సంవత్సరాలైనా సరే, అది ఎంత అల్పమైందో, అది మన కంట్రోల్లో లేనిది, మన స్వాధీనంలో లేని విషయం ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే చావుని గురించి ఆయన చెప్తున్నారు. సో ఈ సందర్భం మనం ఎక్కడ చూడగలం అంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయం, నంబర్స్ చాప్టర్ 20. సో 20వ అధ్యాయంలో సంఖ్యాకాండం మొదటి వచనం చూస్తే ఆ చివరిలో రాసి ఉంటుంది, అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. మొదటి నెలయందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను. సో అంటే మోషే సహోదరి అయిన మిర్యాము చనిపోయింది. తర్వాత ఇంకా ముందుకెళ్తే ఇదే అధ్యాయంలో చివరి భాగానికి వస్తే 25వ వచనం, 25వ వచనం నుంచి చూస్తే దేవుడు మోషేకి చెప్తున్నారు, నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వ సమాజము చూచుచుండగా వారు హోరు కొండ ఎక్కారు.
మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజర్కు తొడిగించాడు. అహరోను కొండ శిఖరంన చనిపోయాడు. సో ఇక్కడిద్దరు, అంటే ఆయన సహోదరి, ఆయన సహోదరుడు, సో ఇద్దరు చనిపోయారు ఒకటే అధ్యాయంలో. సో బహుశా ఈ సందర్భంలో రాసి ఉంటాడేమో మోషే అని కొద్దిగా అంచనా వేయచ్చు. మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ, ఎందుకంటే ఇక్కడ సందర్భం రాయబడలేదు. బట్ బహుశా ఆ సందర్భంలోనే రాసి ఉండొచ్చు మోషే అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఆయుష్ గురించి రాస్తున్నాడు, ఎంత అల్పమైంది, ఎలా ప్రొద్దున చిగురించి సాయంత్రం ఎలా ఎండిపోతుందో అలాంటిది మనిషి జీవితం అని మోషే గారు రాస్తున్నారు. సో సందర్భం మనకు అర్థమైంది. తర్వాత మనం చూస్తే మోషే దైవజనుడు అయిన మోషే అన్నప్పుడు మనకు తెలుసు ఆయన ఇశ్రాయేలీలందరినీ అంటే దేవుడు ఆయన ద్వారా 10 అద్భుతాలు చేయించి తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చి ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశం నుంచి విడిపించారు. అది మనకు తెలిసిన విషయమే. కానీ దైవజనుడైన మోషే ఎలాంటి వాడు అంటే ఆయన స్టేటస్ లేకపోతే ఆయన పరపతి ఏంటని మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నిర్గమకాండం, ఎక్సోడస్, నిర్గమకాండం ఇదొక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్. 33వ అధ్యాయం 33వ అధ్యాయం ఎక్సోడస్ చాప్టర్ 33 7వ వచనం నుంచి చూస్తే, అంతటా మోషే గుడారంను తీసి పాళెం వెలుపలికి వెళ్ళి పాళెంనకు దూరంగా దాన్ని వేశాడు. అంటే దాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు, టెంట్ ఆఫ్ మీటింగ్. అది అంటే ఇశ్రాయేలీలు ఉన్న ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళ టెంట్స్ ఉన్నాయో, వాళ్ళ గుడారాలు ఉన్నాయో దానికి దూరంగా ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచి దానికి ప్రత్యక్షపు గుడారము అను పేరు పెట్టాను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెంనకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారంనకు వెళుచు వచ్చాను. సో ఎవరెవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళంతా వీళ్ళ టెంట్లో నుంచి, అంటే వీళ్ళ గుడారాల నుంచి ఆ గుడారానికి, ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళేవాళ్ళు. 8వ వచనం, మోషే ఆ గుడారంనకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. హల్లెలూయా. అంటే ఈ పిక్చర్ని విజువలైజ్ చేయండి, అంటే దీన్ని ఒకసారి మీ కళ్ళ ముందుకు తెచ్చుకోండి ఈ దృశ్యాన్ని. అంటే మోషే గారు ఆయన టెంట్ నుంచి బయటకు వచ్చి, ఆయన గుడారం నుంచి బయటకు వచ్చి ఈ ప్రత్యక్ష గుడారం వైపు నడుచుకుని వెళ్తాంటే ఇశ్రాయేలీలు ఎంతమంది, కనీసం ఒక 25-30 లక్షలు, 20 లక్షలు వేసుకోమండి. పెద్దవాళ్ళే వచ్చారనుకున్నా కానీ కనీసం ఒక 5 లక్షల మంది అయినా ఎవరికి వాళ్ళ గుడారం బయటకు వచ్చి, వాళ్ళ టెంట్ బయటకు వచ్చి, అంటే ద్వారం దగ్గర ఆ డోర్ దగ్గర నిలిచి మోషే వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెనక తట్టు చూసేవాళ్ళు అనమాట నుంచుని. అంటే ఆ దృశ్యాన్ని ఆలోచన చేయండి. మోషే నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆయన టెంట్ బయటకు వచ్చి ప్రత్యక్ష గుడారానికి నడుచుకుని వెళ్తున్నారు. వీళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ ఎవరి గుడారంలో, ఎవరి టెంట్లో వాళ్ళు బయటకు వచ్చి ఆ డోర్ దగ్గర నుంచుని నిదానించి జాగ్రత్తగా మోషే గారిని గమనిస్తున్నారు ఆయన వెళ్తుంటే. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండాను. సో తర్వాత సీన్, ఆయన మోషే గారు నడుచుకుంటూ వెళ్ళి ప్రత్యక్ష గుడారంలోకి ఎంటర్ అయ్యారు, ప్రవేశించిన తర్వాత మేఘస్తంభం వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం డోర్ దగ్గర, ఎంట్రన్స్ దగ్గర దిగేది, నిలబడేది. ఒకసారి ఆ సీన్, అంటే ఆ దృశ్యాన్ని మీరు ఒక కళ్ళ ముందుకు తెచ్చుకుంటే, విజువలైజ్ చేసుకుంటే, ఆయన మోషే గారు స్టేటస్, ఆయన ఎంత గొప్ప దైవజనుడు ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత ఇంకా చూస్తే ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారంన నిలుచుట చూచి లేచి ప్రతివాడును
తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. హల్లెలూయా. సో అంటే ఈ ప్రత్యక్ష గుడారము వీళ్ళందరి గుడారాలు, అంటే ఇశ్రాయేలీలు నివసించే గుడారాలకి బయట ఎక్కడో ఉంటే మోషే గారు ఆయన గుడారం నుంచి అలా నడుచుకుని వెళ్ళేవాళ్ళు, దాంట్లో ప్రవేశించేవాళ్ళు. ఆయన ప్రవేశించగానే ఒక మేఘస్తంభం వచ్చి అక్కడ ఎంట్రన్స్ దగ్గర నిలిచేది. అది అందరికీ కనిపించేది, ఇశ్రాయేలీలందరికీ కనిపించేది. ఆ కనిపించినప్పుడు వీళ్ళందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ ఎవరెవరైతే వాళ్ళ ద్వారాల దగ్గర నుంచున్నారో వాళ్ళందరూ లేచి దేవుడికి నమస్కారం చేసేవాళ్ళు. హల్లెలూయా. ఇంకా ముందుకు చూస్తే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. సో అదే ఆయన లెవెల్, మోషే గారి లెవెల్, అంటే దైవజనుడు అయిన మోషే గారి లెవెల్. అది ఒక ఉదాహరణ. సినాయి పర్వతం మీద దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. ఇది ఇంకొక సందర్భం. సో అంటే ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు, స్నేహితుడితో మాట్లాడినట్టు, స్నేహితులతో మాట్లాడినట్టు దేవుడు మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు. అదే ఆయన లెవెల్. ఆయన రాస్తున్నారు ఈ కీర్తన. హల్లెలూయా. ఏమని రాస్తున్నారు ఇక్కడ చూస్తే, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సో అలాంటి దైవజనుడు ఏమని రాస్తున్నారు, దేవా మీ ఉగ్రత మా మీద వచ్చింది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనిపిస్తున్నాయి అన్నాడు. అయితే ఒక విషయం, మోషే గారు పెద్ద పెద్ద రహస్య పాపాలు చేయలేదు, అలాంటిదేం పెట్టుకోవద్దు. అది మీరు ఇంతకుముందు చదివాం కదా సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో. అక్కడ మీరు చూస్తే దేవుడు అంటే మెరీబా దగ్గర వీళ్ళు ఇశ్రాయేలీలు నీళ్లు లేకపోవటం వలన అరణ్యంలో మాకు నీళ్లు కావాలని కంప్లైంట్ చేసినప్పుడు దేవుడు మోషేకి చెప్తాడు, మోషే అహరోనులకి, ఆ రాతితో పలుకు అప్పుడు నీళ్ళు వస్తాయని చెప్తే మోషే ఏం చేస్తాడంటే, కోపం వస్తుంది ఆయనకి. ఈ ప్రజలు ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత, ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా ఎంతసేపు కంప్లైంట్ చేస్తున్నారు, ఎంతసేపు నసుకుతున్నారని ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి కోపంతో కొట్టాడు రాయిని, అంటే పలకకుండా రాతిని కర్రతో కొట్టాడు. అంతేకాకుండా ఏమన్నాడు, ఇశ్రాయేలీలందరినీ ద్రోహులారా అన్నాడు. ద్రోహులారా, మేము మీకోసం నీళ్లు రప్పించాలా అని అన్నాడు. సో ముఖకాంతిలో మా రహస్య పాప అంటే మోషే గారు దేవుని చేత నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అని సాక్ష్యం ఎలా పొందాడంటే, చిన్న చిన్న విషయాలు కూడా, అంటే ఆ లెవెల్ వరకు వెళ్ళారనమాట దేవుడు మోషే విషయంలో. సో అందుకని ఏమన్నారంటే దేవుడు మోషేతో, నువ్వు కనాన్ దేశంలో ప్రవేశించు, దూరం నుంచినే చూస్తావు కానీ కనాన్ దేశంలో ప్రవేశించు అన్న. ఎందుకు ఇక్కడ రహస్య పాపం అంటే, మనకైతే మనం పక్కాగా డెఫినెట్గా తప్పకుండా మన బోటి వాళ్ళకైతే తప్పకుండా రహస్య పాపాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. అంటే సీక్రెట్లో కొన్ని పనులు చేస్తూ ఉంటాం, పాపాలు చేస్తూ ఉంటాం, అవి ఎవరికి కనిపించవు, దేవుడికి ఒక్కడికే కనిపిస్తాయి. కానీ మోషే గారు అలాంటివి ఏం చేయలేదు, డెఫినెట్గా చేసి ఉండరు, చేయలేదు. అయితే ఆయన మనసులో నొచ్చుకొని ఉంటారు నా అనుమానం దేవుని పట్ల. ఏంటి ప్రభువా ఇట్లా చేస్తున్నారు వీళ్ళు, మీరేమో ఏంటి ఇదేంటి తలకాయ నొప్పి ఏంటి అని ఆయన నొచ్చుకుని ఉంటాడు. అది దేవుడికి కనిపించింది ఆయన ముఖకాంతిలో. అది రహస్యంగా అనుకుని ఉండొచ్చు మోషే అనేది నా ఆలోచన. సో మీరు కూడా ఆలోచించండి. ఆయన డెఫినెట్గా మనలాగా అయితే ఆయన పాపాలు చేయలేదు, చేసి ఉండరు అసలు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది సమస్య లేదు. సో మనము అంటే ఈ వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకోవాలి. రహస్య పాపాలు ఉంటే ఆయన ముఖకాంతిలో కనిపిస్తున్నాయి, ఆయన చూస్తున్నారు, డెఫినెట్గా దేవుడు చూస్తున్నారు. సో మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ కోపం వలన మేము క్షీణించుతున్నామంటే అక్కడ ఆయన సహోదరి చనిపోయింది, అహరోన్ చనిపోయారు. తర్వాత అంటే దేవుడు చెప్పారు, నువ్వు అహరోను ప్రవేశించరు కనాన్ దేశంలో కానీ. అంటే అది ఒక విధంగా ఆయన కోపమే కదా, దేవుడు కోపం చూపించారు మోషే పట్ల, నువ్వు వెళ్ళవు అని. సో దేవా ఈ పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేస్తున్నాడు. సో మన జీవితాల్లో అయితే దేవుడు ఎందుకు కోపం చూపిస్తారంటే మనం పాపం చేస్తే కోపం చూపిస్తారు.
కోపం ఎవరి పట్ల చూపిస్తామంటే డెఫినెట్గా మనం తప్పకుండా ఎవరినన్నా ప్రేమిస్తున్నామంటే వాళ్ళు తప్పు చేస్తే, చేయకూడని పని చేస్తే తప్పకుండా కోపం చూపిస్తాం. కోపం వస్తుంది, కోపం రావాలి. రావట్లేదంటే వాళ్ళని మనం ప్రేమించట్లేదు అనే అర్థం. అంతే కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళమని పంపిస్తే, స్కూల్కి కాలేజ్కి, స్కూల్కి వెళ్ళకుండా కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడెక్కడో ఏదేదో చేసి వచ్చారనుకోండి, నిజంగా తల్లిదండ్రులు అయితే, నిజంగా వారిని ప్రేమించే వాళ్ళు అయితే, తల్లిదండ్రులకి నైతిక విలువలు ఉంటే తప్పకుండా కోపపడతారు. బాగా కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందంటే ప్రేమిస్తున్నారు కాబట్టి, వాళ్ళు చెడిపోకూడదు కాబట్టి, వాళ్ళకి హాని కలగకూడదు కాబట్టి తప్పకుండా కోపం వస్తుంది. దేవుడి విషయమైనా అంతే. ఆయన కోపం ఎలాంటి కోపం అంటే ఏదో వీళ్ళు భస్మం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, అది కాదు కోపం. దేవుడి కోపం కానీ ఉగ్రత కానీ ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన పిల్లల్ని, పిల్లలు నాశనం అయిపోకూడదు, వాళ్ళకి కీడు జరగకూడదని ఆయన కోపపడతారు. అంటే క్రమశిక్షణ మన జీవితంలో తెప్పిస్తారు. సో ఇది జరగదు, లేకపోతే ఇది జరుగుతుంది అని ఆయన మనకి తెలియజేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకనే ఇక్కడ మోషే అంటున్నాడు, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. సో దేవుడికి కనపడంది ఏదీ లేదు, అన్నీ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్త అని మోషే గారు మనకి ఒక వార్నింగ్, ఒక హెచ్చరిక ఇస్తున్నారు ఈ కీర్తన ద్వారా. 9వ వచనం, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మనిషి జీవితకాలం. మోషే రాసిన కాలంలో మోషే గారు రాస్తున్నారు. ఎప్పుడు 3500 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు దాదాపు ఆ టైంలో రాశారు. ఏమని? 70 సంవత్సరాలు మనిషి ఆయుష్. అంటే యావరేజ్గా, అంటే మామూలుగా చూసుకుంటే ఎక్కడన్నా ఒకళ్ళు కొద్దిగా ఎక్కువగా తక్కువగా జీవించవచ్చు. యావరేజ్గా చూస్తే 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు మోషే కాలంలో. ఇప్పుడైనా అంతే కదా. ఇప్పుడైనా 70-80 సంవత్సరాలు యావరేజ్గా చూసుకుంటే, బాగా ఎక్కువ కాలం జీవిస్తే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవిస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? మనిషి సాధించింది ఏమీ లేదు. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి అనుకుని మనిషి ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా, నేను గొప్ప, నాకేముంది, ఎవరికాడు గొప్పే. మరి ఈ సమయంలో, ఈ కాలంలో మరి ఎవరికాడు నేనే గొప్ప, మీ మై సెల్ఫ్, నేను. ఈ కాలంలో కూడా ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా పొడిగించుకోలేము మన జీవితాన్ని, 1 గంట కూడా పొడిగించుకోలేము. ఆయుష్కాలం అప్పుడు 70-80 అంటున్నారు, ఇప్పుడు కూడా అదే. సో మనిషి సాధించింది 0. అంటే అన్నిటికంటే మెయిన్ ఏంటి? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది జీవితమే కదా. జీవితం, ఆయుష్. ఆ విషయంలో మనిషి ఏమీ సాధించలేదు, 0, 0. అప్పుడెంతో ఇప్పుడు అంతే. అది మనిషి లెవెల్. సో అందుకనే మోషే స్టార్ట్ చేయటమే మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమియు లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. సో మన లెవెల్ ఏంటి, దేవుడి లెవెల్ ఏంటి? దేవుడేమో నిత్యుడు, ఆయనకి కాలంతో సంబంధం లేదు, ఇది అవుట్ సైడ్ టైం. ఆయన సమయానికి వెళ్ళిపట్టు ఉన్నవాడు, సమయంతో ఆయనకి సంబంధం లేదు. మనకి సమయం పరిమితి ఉంది. సో అది లెవెల్. ఆ సమయం కూడా, మన ఆయుష్కాలం కూడా, 1 రోజు 1 గంట కూడా మనం దాన్ని ఎక్స్ట్రా చేయలేం. ఎన్ని డబ్బులు ఉన్నా కానీ, ఎంత అధికారం ఉన్నా సరే, ఏమున్నా సరే, 1 రోజు కాదు కదా, 1 గంట కూడా మన జీవితాన్ని పొడిగించుకోలేం. దేవుడేమో నిత్యుడు. సో దేవుడి ముందు మనం ఎంత? 0 కాదు, -ఇన్ఫినిటీ అంటాం కదా లెక్కల్లో, -ఇన్ఫినిటీ. సో 1 గంట కూడా పొడిగించుకోలేం, 1 రోజు కూడా పొడిగించుకోలేం. అది మనిషి లెవెల్. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా అదే యావరేజ్ లైఫ్ స్పాన్, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. సో అది చెప్తున్నాడు. అయితే కొంతమంది
ఏమనుకుంటారంటే, అంటే యవనస్తులేమో ఎలాంటి భావనలో ఉంటారంటే దీని గురించి ఏం ఆలోచించరు. మేము ఏదో ఎల్లకాలం బ్రతుకుతాం, ఎల్లకాలం జీవిస్తాం, ఎల్లకాలం ఇలాగే ఉంటాం, యవనస్తులుగా ఉంటాం అనే భావనలో యవనస్తులు ఉంటారు. రాజకీయ నాయకులు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే, అబ్బో మేము ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసేస్తాం, 50 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90, 100 సంవత్సరాలు పరిపాలన చేసేస్తాం, మాకు తిరుగులేదు అంటారు. అసలు వాళ్ళ జీవితం ఎంతకాలం ఉంటుందో ఎవరో తెలుసు. వాళ్ళ ఆయుష్కాలం ఎంత ఉంటుందో ఎవరికి తెలుసు. ఎవరి ఆయుష్కాలం ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే మోషే తర్వాత వచనంలో అంటాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పించమంటున్నాడు. అరే తెలివి తక్కువడా, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో నీకు తెలీదు, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అంటారు. మన విషయమైనా ఎవరి విషయమైనా ఇప్పుడు ఏదో ఎల్లకాలం బ్రతికేస్తాం అనే ఫీలింగ్లో, ఆ ఆలోచనలో ప్రజలు ఉంటున్నారు, మనుషులు ఉంటున్నారు. రాజకీయ నాయకులు కానీ, యవనస్తులు కానీ, లేకపోతే ఎవరైనా కానీ ఏమన్నా మాకు తిరుగులేదు అనుకుంటారు. ఎంతకాలం బ్రతుకుతారో మీకు తెలియదురా బాబు. సో దినాలు లెక్కించడానికి జ్ఞానం దయచేయమని దేవుణ్ణి అడగండి. తెలివైనాడైతే ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, నిజాయితీగా బ్రతుకుతాం, దేవునిలో బ్రతుకుదాం అనే ఆలోచన చేయండి రా బాబు అని చెప్తున్నాడు మోషే గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 4వ వచనం చూస్తే 90వ కీర్తనలోనే 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లే ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. సో ఏమంటున్నారంటే మోషే గారు, 1000 సంవత్సరాలు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాయంటే అయిపోయిన నిన్నట్లాగా ఉన్నాయి. అసలు అయిపోయిన ఒక రోజు కూడా కాదు, ఒక గంటలాగా కూడా లేవు అంటున్నాడు. 1000 సంవత్సరాలు గడిచిన ఒక దినంలాగా ఉన్నాయి. అది కూడా కాదు, ఒక జాము వల్లేనే ఉన్నాయి, అంటే ఇంకా తక్కువ. అంటే మనకు అర్థమయ్యే భాషలో, మన పోలికలో, మనకు అర్థమయ్యే దీంట్లో ఈ 1000 సంవత్సరాలని ఒక రోజు లేకపోతే ఒక జాముతో కంపేర్ చేయొచ్చు, పోల్చవచ్చు అంతే. కాబట్టి పోలుస్తున్నాడు. అసలు అది కూడా పోల్చడానికి వీలు లేదు. సో అట్లా చెప్తున్నాడు అనమాట. 1000 సంవత్సరాలు అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ కాలం బ్రతికిన ఆయన మెతూషెల. ఆదికాండం 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆదికాండం 5వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 5. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు, 969. అంటే ఈ భూమి మీద బ్రతికిన అతి దీర్ఘకాలం బ్రతికిన ఆయన దాదాపు 1000 సంవత్సరాలు, అంటే రఫ్గా వేసుకుంటే 1000 సంవత్సరాలు బ్రతికిన ఆయన మెతూషెల. సో ఆ 1000 సంవత్సరాలు కూడా దేవుడి కిందకి ఒక లెక్కగా లేదు. తర్వాత ఇంకొక 1000 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తు వారు 1000 సంవత్సరాల పరిపాలన, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 సంవత్సరాలు ఒక రోజులాగా కాదు, ఒక గడియలాగా కూడా ఆయనకి లేదు. అంతెందుకు, మీరు ఇక్కడ ఎంతమంది కాలేజ్ చదువుతున్నారా? కాలేజ్ చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాలేజ్, ఇంటర్ ఏదన్నా కానీ మీరు ఒకసారి వెనకాలకి తిరిగి ఆలోచించుకోండి. మీరు స్కూల్లో ఎప్పుడున్నారు? 10th క్లాస్ ఎప్పుడు అయిపోయింది? లేకపోతే 7th క్లాస్ ఎప్పుడైంది? 10th క్లాస్ ఎప్పుడైంది? ఎప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు? ఎప్పుడు కాలేజ్కి వచ్చారు? ఆలోచన చేయండి. ఎట్లా ఉంటుంది? ఇట్లా అయిపోయినట్టు ఉండదు, అవునా కదా? జస్ట్ ఇట్లా చిటికలో అయిపోయినట్టు ఉంటుంది. అరే ఎప్పుడో ఎల్కేజీలో ఉండేవాళ్ళం, 1st, 2nd, 3rd, 7th అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, కాలేజ్కి వచ్చేసాం. ఎప్పుడు వచ్చాం? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు వచ్చాం? ఇట్లా అయిపోయింది అనిపిస్తుంది, అంతే కదా? ఇంకా 35, 35, 40, 45, 50, 55 ఈ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళకైతే వెనకాల తిరిగి చూసుకుంటే, అరే ఎప్పుడు నాకు 40 years వచ్చేసినాయి, ఎప్పుడు నాకు 40 సంవత్సరాలు వచ్చినాయి, ఎప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చేసినాయి, ఎప్పుడు నాకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినాయి అంటే ఇట్లా అయిపోయినట్టు ఉంటుంది, అవునా కదా? ఆలోచన చేస్తే. సో మనకే అలా ఉంటే దేవుడికి ఒక 1000 సంవత్సరాలు కూడా ఒక లెక్కలాగా లేదు. సో ఆయనకేం 1000 సంవత్సరాలు కూడా పెద్ద లెక్క లేదు. సో అదే చెప్తున్నాడు అనమాట. అలాంటిది ఆయన ముందు మనం మనుషులు
రకరకాల ప్రజలు, మనుషులు, అధికారం ఉన్నవాళ్ళు మేము ఏదో ఎల్లకాలం బ్రతికేస్తాం అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. మనకే ఒక 70, 30, 40 సంవత్సరాలు ఒక లెక్క ఉండదు, ఇలా అయిపోతాయి. దేవుని దృష్టిలో అసలు లెక్కలేదు. సో అందుకనే మోషే గారు ఇక్కడ అంటున్నారు, ఏది 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సో ఎంతకాలం అయిపోయింది, ఇంకా ఎంతకాలం మిగిలింది? వన్ ఫైన్ డే, ఒకానొక రోజు యవనస్తులు కూడా అయిపోతుంది ఇట్లా కాలం, ఏదో మేము ఎల్లకాలం ఇలా ఉంటాం అనుకోకూడదు. అలానే వృద్ధులేమో ఇంకేముంది మా పని అయిపోయిందని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. సో వృద్ధులు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, బాబు వచ్చేయండి, పర్వాలేదు, ఇంటికి వచ్చేసేయండి అని పిలుస్తున్నారు. సో ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్ళిపోతారు వృద్ధులు. సో యవనస్తులేమో మేము ఎల్లకాలం బ్రతుకుతాం అనే ధీమాలో ఉండొద్దు. సో జాగ్రత్తగా లెక్కేసుకోండి, యువర్ డేస్ ఆర్ నెంబర్డ్. ప్రతి ఒక్కరిది ఆ కాలం ఏదైతే ఉందో ఆయన కంట్రోల్లో ఉంది. మనం ఒకవేళ మనకు కావాల్సిన స్క్రిప్ట్, మనకు కావాల్సిన ఆలోచనలు చేయొచ్చు, కానీ అడ్మిన్ రైట్స్ అంటాం కదా, అడ్మిన్ రైట్స్ దేవుడి దగ్గర ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ని ఎడిట్ చేసేసే అడ్మిన్ రైట్స్ దేవుడి దగ్గర ఉన్నాయి. మనకు కావాల్సినట్టు ఏదేదో ఆలోచనలు చేయొచ్చు, ఏదేదో చేయొచ్చు, కానీ కంట్రోల్ దేవుడి దగ్గర ఉంది. సో అందుకే అంటున్నాడు, జ్ఞాన హృదయం దయచేయండి నాయన. ఇంకెంతకాలం జీవించాం, ఇంకెంతకాలం జీవిస్తాం మాకు తెలియదు. ఆ జీవించిన కాలంలో మేము నీకు ఇష్టంగా, యథార్థంగా జీవించాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక భక్తుడు అన్నాడు, ఒక దైవ సేవకుడు, హనోకు దేవుడితో నడిచాడు, దేవుడు ఆయన్ని తీసుకెళ్ళిపోయారని ఉంది కదా. సో ఆయన ఏమంటాడంటే, హనోకు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే దేవుడు అన్నారంట, బాబు మీ ఇంటికంటే మా ఇల్లే దగ్గరగా ఉంది, వచ్చేసి మా ఇంటికి వచ్చేసి అని దేవుడు తీసుకెళ్ళిపోయారంట. సో అలా వృద్ధులు అంటే ఆ బార్డర్కి వచ్చేసినప్పుడు అంటే ఆయనకి ఇంటికి రమ్మని పిలుస్తున్నారు, ఒక లిమిట్ సెట్ చేస్తున్నారు. లేకపోతే మన కష్టాలు, మన బాధలు ఇక్కడ రాసున్నాయి కదా, వాటి వైభవము 10వ వచనంలో 70 years, 80 years, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అయినా కానీ వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, ఇట్లా చిటికలో అయిపోతాయి. సో లిమిట్ సెట్ చేస్తే చిటికలో అయిపోతాయి, చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, అక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు. అది పర్మనెంట్ ఇల్లు అనమాట. ఇదంతా అద్దిల్లు అనమాట. అద్దిల్లికి పంపించాడు దేవుడు. తర్వాత వచ్చేసే పర్మనెంట్ ఇంటికి, ఇక్కడ పర్మనెంట్ ఇల్లు తయారైపోయిందా వచ్చేసే అని పిలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో 12వ వచనంలో మనం ఇంకొకటి గమనించాల్సింది, మా దినములు లెక్కించటకు మాకు నేర్పమంటున్నాడు. అంటే మా సంవత్సరాలు అంటలేదు, 10 సంవత్సరాలు, 20 మన ఏజ్, మన వయసు 10, 20, 30, 40, 50, 80, 100 వేసుకున్నా కానీ సంవత్సరాలు కాదు, అది రోజుల కింద లెక్కేసుకోమని చెప్తున్నాడు. సో అది లెక్కేసుకున్నప్పుడు, అరే దేవుడు మనని ఇన్ని రోజులు బ్రతికించారా, ఇన్ని రోజులు మనం జీవించాము అని మనకి జ్ఞానం కలుగుతుంది. సో దేవుడి కృప అర్థం అవుతుంది. తర్వాత ఇంకెన్ని రోజులు బ్రతుకుతాం, ఒక రోజు బ్రతుకుతామా, ఎన్ని రోజులు బ్రతుకుతామా అనేది ఆ జ్ఞానం కూడా కలుగుతుంది. సో అందుకే పౌలు గారు కూడా ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో అంటారు, ఏమంటారంటే, మీరు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమంటారు. ఇక్కడ మోషే గారు ఎగ్జాక్ట్గా అదే రాస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం, 14వ వచనం అంటే మోషే గారు అంటున్నారు, దేవా మీ కోపం మా మీద చూపించావు, ఇది మేము ఇలా నీకు వ్యతిరేకంగా చేశాము, మీరు కోపం చూపించారు, అయితే మీరు మళ్ళీ మీ కృపను చూపించండి అని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగకయుందువు, నీ సేవకులను చూచి సంతాపపడుము, ఉదయంన నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుము. ఎలా అయితే తప్పు చేస్తే తల్లిదండ్రులు పిల్లల్ని మందలిస్తారు, గద్దిస్తారు, అవసరమైతే ఒక 2-3 దెబ్బలు వేస్తారు. సో అప్పుడు పిల్లలు దుఃఖపడతారు, ఏడుస్తారు, రాత్రంతా బాగా బాధలో ఉంటారు. మళ్ళీ తెల్లారేటప్పటికి తల్లిదండ్రులకు ఆ కోపం ఉంటుందా? ఉండదు కదా. మళ్ళీ ప్రేమ చూపిస్తారు. ఆ ప్రేమ చూపించినప్పుడు మళ్ళీ పిల్లలు మళ్ళీ అదంతా మర్చిపోయి వాళ్ళకి సంతోషం కలుగుతుంది. సో మళ్ళీ
అందరూ కలిసి సహవాసం చేస్తారు, తల్లిదండ్రులు పిల్లలు అంత కుటుంబం అంతా కలిసి సహవాసం చేస్తారు. అలాంటి ఒక దృశ్యాన్ని ఇక్కడ మనకి మోషే గారు తీసుకొస్తున్నారు. దేవా, మేము తప్పు చేసాం, మీకు కోపం వచ్చింది, మీకు కోపం రావటం కరెక్టే, కానీ మళ్ళీ మమ్మల్ని క్షమించి కృప చూపించండి. ఎట్లయితే తల్లిదండ్రులు ఒకవేళ రాత్రి మమ్మల్ని తిట్టినా కొట్టినా మళ్ళీ తెల్లారేటప్పటికి ఎట్లా వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తారో అలా మీరు మళ్ళీ మా మీద కృప చూపిస్తే మాకు సంతోషం కలుగుతుందని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు డెఫినెట్గా మనం తప్పు చేసినప్పుడు ఒకవేళ శిక్షణ చేసినా తప్పకుండా ఉదయాన్నే రాత్రి అయిన తర్వాత ఉదయం ఎలా వస్తుందో అలాగే ఆయన కృప కూడా ఆయన మన మీద తప్పకుండా కృప చూపించేవాడుగా ఉన్నాడు. అందుకే 15వ వచనంలో అంటున్నాడు, నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము, నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించుము. సో నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది మమ్మల్ని సంతోషపరచమంటున్నాడు, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచమంటున్నాడు. సో మోషే విషయంలో ఇది తప్పకుండా జరిగింది, మన విషయంలో కూడా జరుగుతుంది. ఒకవేళ మనం తప్పిపోయినా సరే ఆయన కృప కోసం వేడుకున్నప్పుడు, మళ్ళీ తిరిగి ఆయన వైపు తిరిగినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా మళ్ళీ మన మీద కృప చూపిస్తారు. మనం ఎంత నష్టపోయామో దానికి డబుల్ ఆశీర్వాదాన్ని తప్పకుండా దేవుడు మనకిస్తారు. మోషే విషయంలో కూడా అది జరిగింది. మోషే విషయంలో దేవుడు ఏమన్నారు అంటే, ఆయన ఎంత సమర్పించుకొని జీవించారు మోషే గారు అంటే, ఒక విధంగా చెప్పాలంటే త్యాగమే కదా, సాక్రిఫైస్. అంతమందిని, అన్ని లక్షల మందిని, 25-30 లక్షల మందిని ఆయన లీడ్ చేయాలంటే, ఆ నాయకుడిగా ఉండాలంటే, అంటే ఫిజికల్గా భౌతికంగా ఎప్పుడు వాళ్ళతో ఉండి వాళ్ళని నడిపించాలి. ప్రతి విషయంలో ఆయన 10 అద్భుతాలు చేశారు మోషే గారు. ఒక 2-3 అద్భుతాలు చేసిన తర్వాత ఫరో నేను పంపించను, ఏం చేసుకుంటావు చేసుకో అన్నప్పుడు సొంత తెలివితేటలు వాడచ్చు మోషే గారు కావాలంటే. 3 అద్భుతాలు చేశారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మనకైతే కళ్ళు నెత్తికెక్కుతాయి కొంచెం. 3 అద్భుతాలు చేశాను, ఏముందిలే 4వ అద్భుతం ఇడు కాలు ఇరిగిపోవాలి, చెయ్యి ఇరిగిపోవాలని చెప్పేస్తాను, కళ్ళు చేతులు ఇరిగిపోతాయి అనుకోవచ్చు కదా. అంటే మనమైతే అలాగే చేస్తాం, అవునా కదా. మనకి నిజంగా శక్తి ఉందనుకోండి, అధికారం ఉందనుకోండి, ఒక 3 అద్భుతాల్లో 4 అద్భుతాలు చేసిన తర్వాత 5వ అద్భుతం వచ్చేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాం. మనమే డైరెక్ట్గా వీడి కాలు ఇరిగిపోవాలి, లేకపోతే వీడి చెయ్యి ఇరిగిపోవాలి, లేకపోతే వీడికి పురుగులు పట్టాలి, లేకపోతే వీడికి అది అవ్వాలని ఆలోచన చేస్తాం. కానీ మోషే అలా కాదు. మోషే గారు ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళటం, అడగటం. అందుకే ఆయన నమ్మకస్తుడని, ఆయన అంత దీనత్వం కలిగిన వాడు మోషే గారు. ఎన్ని అద్భుతాలు చేసినా నెక్స్ట్ అద్భుతం వచ్చేటప్పటికి దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు, ప్రభువా మళ్ళీ వీళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేయాలి. ప్రతి విషయంలో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగేవారు. అలాంటి గొప్ప దైవసేవకుడు మోషే గారు. సో ఆయన ఏమంటున్నాడంటే, అలాంటి ఆయన్ని నువ్వు కనాన్ దేశం ప్రవేశించు అని ఒక చిన్న తప్పు. మనిషి అన్న తర్వాత అంత కోపం రాదా? ఆలోచన చేయండి. ఆయన ఇశ్రాయేలీల కోసం ఒక విధంగా చెప్పాలంటే త్యాగపూరితంగానే ఆయన నడిపించారు, అంత నమ్మకంగా నడిపించారు. ఇశ్రాయేలీలు అయినా కానీ కొనుక్కుంటున్నారు, అయినా కానీ కంప్లైంట్ చేస్తున్నారు. అప్పుడు కోపం రాదా ఈయనకి? కోపం రావాలా అక్కర్లేదా? ఒక విధంగా నిజంగా చెప్పాలంటే కోపం రావటం భావ్యమే కదా. మనిషి అన్న తర్వాత కోపం రావాలి నిజం చెప్పాలంటే. కోపం రాలేదంటే వాడు మనిషి కాదు, అవునా కదా. అంటే ఆలోచన చేయండి, మనమే ఆ పొజిషన్లో ఉంటే మనకి ఇంకెంత కోపం వస్తుంది. సో ఆయన కోపం రావటం సహజం, కానీ దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఈయన అంటే మన లెవెల్ పెరిగే కొద్దీ ఆ స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ డీవియేషన్ ఉండకూడదు, అంటే కొంచెం కూడా ఇటు అటు అవ్వకూడదు అనమాట. అంత పర్ఫెక్షనిస్ట్ అనమాట దేవుడు. సో అలా ఆయన్ని, అంటే ఆయన ఆ లెవెల్లో ఉన్నారు. సో నువ్వు కనాన్ దేశం చూడమన్నారు. మనం ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటాం, అరే ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఇంత త్యాగపూరితంగా మోషే గారు ఇంత నమ్మకంగా, ఇంత యథార్థంగా వాళ్ళని నడిపించారు. దేవుడేమో ఒక చిన్న తప్పుకి మీరు నువ్వు కనాన్ దేశం అని అన్నారని మనం అనుకుంటాం కదా. కానీ అది తప్పు.
దేవుడు కృపగలవాడు. ఇక్కడ మోషే గారు ఏం రాస్తున్నారు, మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, బలం ఉంటే 80 సంవత్సరాలు అని. కానీ మోషే గారు జీవించింది 120 సంవత్సరాలు. అక్కడ చాలా గొప్ప కృప దేవుడు చూపించారు. తర్వాత మీరు చూస్తే యేసుప్రభు వారి రూపాంతర కొండ మీద మోషే ఏలియా వస్తారు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, మాథ్యూ చాప్టర్ 17 వర్సెస్ 1 ఆన్వర్డ్స్. 6 దినములు అయిన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. హల్లెలూయా. సో మోషే గారు కనాన్ దేశాన్ని చూసారా లేదా? చూసారా లేదా? స్వయాన ముఖాముఖిగా యేసు ప్రభు వారితో ఉన్నారు మోషే గారు. సో అది దేవుని కృప. అంటే మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము అంటే దేవుడు అన్నారు ఆ మాట. ఎందుకంటే నైతికంగా ఆ మాట అనాల్సిందే దేవుడు అక్కడ. సో నువ్వు కనాన్ దేశం చూడవు అన్నారు. ఇక్కడ డైరెక్ట్గా యేసు ప్రభు వారితోటే ఉన్నారు మోషే, ఏలియా గారు. కనాన్ దేశం చూసారా లేదా? అది దేవుని కృప. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయరు. సో అది దేవుని గొప్పతనం. మోషే గారు డైరెక్ట్గా యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో మాట్లాడారు ముఖాముఖిగా. రూపాంతర కొండ మీదకి అక్కడ దిగొచ్చారు రూపాంతర అనుభవం అయినప్పుడు. ఇంకా మీరు ముందుకెళ్తే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 11. అంటే ప్రకటన గ్రంథం క్రీస్తు విరోధి కాలంలో, అంటే యాంటీ క్రైస్ట్ ఆ టైంలో దేవుడు 2 సాక్షులను పంపిస్తారు. అంటే సువార్త ప్రకటించడానికి పైనుంచి దిగొస్తారు పరలోకం నుండి. వాళ్ళ గురించి రాసిన విషయాలు ఇక్కడ 3వ వచనం నుంచి చూస్తే, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అంటే 3.5 years, 3.5 సంవత్సరాలు వాళ్ళు సువార్త చెప్తారు ఆ 2 సాక్షులు. ఎప్పుడు? క్రీస్తు విరోధి టైంలో, యాంటీ క్రైస్ట్ టైంలో 3.5 years, 3.5 సంవత్సరాలు దేవుడు పంపిస్తారు 2 సాక్షుల్ని. వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. ఇక్కడ చూస్తే వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయను గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను. అంటే వాళ్ళిద్దరూ సాక్షులు సువార్త ప్రకటించేటప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి హాని చేయాలనుకుంటే, ఎవరైనా వారిని చంపాలనుకుంటే ఆ 2 సాక్షుల నోట్లో నుండి అగ్ని వస్తుంది, ఫైర్ వస్తుంది. అగ్ని వచ్చి వాళ్ళని దహించి వేస్తుంది, వాళ్ళు చనిపోతారు. అంటే 2 సాక్షుల్ని ముట్టుకోవటానికి, హాని చేయటానికి ఎవరికి సత్తా లేదు. వీళ్ళిద్దరికీ దేవుడు అధికారాన్ని అనుగ్రహించారు. మీరు 6వ వచనం చూడండి. మెయిన్గా, తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశంను మూయటకు వారికి అధికారం కలదు. సో వర్షం రాకుండా 3.5 సంవత్సరాలు, లేకపోతే వర్షం రాకుండా ఆకాశాన్ని మూయటానికి మూసినవారు పాత నిబంధన గ్రంథంలో ఎవరు? ఏలియా. అంతే కదా, ఏలియా గారే ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం పడదు. సో వర్షం పడకుండా చేయటానికి అధికారం ఉంది. అంటే ఏలియా వాళ్ళిద్దరిలో ఒక సాక్షి, ఒక విట్నెస్. 2వ వారు, మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా చేయటానికి అధికారం కలదు. నీళ్ళు రక్తంగా ఎవరు మార్చారు పాత నిబంధన గ్రంథంలో? మోషే గారు. సో ఇంకొక సాక్షి మోషే గారు. అంటే మోషే గారికి ఎంత ఆధిక్యత ఇచ్చారంటే, దేవుడు ఎంత కృప ఇచ్చారంటే, కనాన్ దేశం ప్రవేశించు అన్నారు. అంటే అక్కడ ఆ మాటలు పలకటాన్ని బట్టి, ద్రోహులారా అన్నందుకు, లేకపోతే పలకమంటే కొట్టినందుకు, కోపం తెచ్చుకున్నందుకు నువ్వు కనాన్ దేశం ప్రవేశించు అన్నారు. కానీ మనం మత్తయి సువార్తలో చూసాం, స్వయాన ఆయన యేసు ప్రభువారితో మాట్లాడారు మోషే, ఏలియా గారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో చివరి కాలంలో, క్రీస్తు విరోధి కాలంలో 3.5 సంవత్సరాలు
ఇక్కడ మళ్ళీ మోషే గారు ఉన్నారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. నీటిని రక్తాన్ని కింద మార్చే అధికారం దేవుడు ఆయనకి అనుగ్రహించారు. సో శ్రమపరిచిన ఏండ్ల కొలది ఆయన మనకి తప్పకుండా సంతోషం కలుగజేస్తారు. మనం ఒకవేళ తప్పు చేస్తే ఆయన కోప్పడవచ్చు, ఆయన ఉగ్రత రావచ్చు. ఉగ్రత అంటే ఏదో నాశనం అయిపోవాలి, ఇట్లా భస్మం అయిపోవాలి, అది కాదు ఉగ్రత అంటే. ఉగ్రత అంటే కోపం అనుకోండి. కోపం ఎందుకు వస్తుంది, ఎవరి మీద వస్తుందంటే మనం ప్రేమించే వాళ్ళ మీదే మనకి కోపం వస్తుంది. మనకి ఎవడు పడితే వాడి మీద, అల్లాటప్ప వాడి మీద, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి మన కోపం రాదు. మన పిల్లల మీద మనకు కోపం వస్తుంది తప్పు చేస్తే. సో మనం దేవుని పిల్లలం కాబట్టి డెఫినెట్గా ఆయన ఉగ్రత ఎందుకు వస్తుందంటే ఆయన మన ఇష్టపడుతున్నారు కాబట్టి, మనం ఆయన పిల్లలు కాబట్టి ఆయన కోపగించుకుంటాడు. కానీ మనం తిరిగి ఆయన వైపు తిరిగి ఆయన వేడుకున్నప్పుడు ఎలా అయితే రాత్రి తర్వాత ఉదయం వస్తుందో అలాగే ఆయన కృప చూపిస్తాడు. మోషే విషయంలో ఎట్లా సంతోషపరిచారు, ముఖాముఖిగా యేసుప్రభు వారితో మాట్లాడే కృపను అనుగ్రహించారు. అంత్యకాలంలో అంటే క్రీస్తు విరోధి కాలంలో సువార్త ప్రకటించే ధన్యత ఇచ్చారు. అలాగే మనకు కూడా ఎప్పుడన్నా తప్పిపోయినా మనం మళ్ళీ తిరిగి దేవుని వైపు వస్తే ఎంత లాస్ అయిందో దానికంటే డబుల్ బ్లెస్సింగ్స్ మనకు వస్తాయి. ఎంత మనం కోల్పోయామో దానికంటే అధిక సంతోషం, ఒక విధంగా చెప్పాలంటే డబుల్. మీరు యోబు గ్రంథంలో కూడా చూస్తే యోబు ఎంత నష్టపోయాడో మొదటి అధ్యాయంలో, చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి అంత డబుల్ ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. మీరు ఒకసారి చూడండి యోబు గ్రంథం, జోబ్ మొదటి అధ్యాయం చాప్టర్ 1 2వ వచనం లేకపోతే 3వ వచనం నుంచి చూడండి. అతనికి 7,000 గొర్రెలు అంటే 7,000 షీప్, 3,000 ఒంటెలు 3,000 క్యామెల్స్, 500 జాతుల ఎడ్లు, 500 యోక్ ఆఫ్ ఆక్సన్, 500 ఆడగాడిదలు, 500 ఫీమేల్ డాకీస్. ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ నష్టపోయాడు. దేవుడి కోసం యథార్థంగా జీవించడం వలన ఇవన్నీ నష్టపోయాడు. కానీ చివరి అధ్యాయంకి వచ్చేటప్పటికి లాస్ట్ చాప్టర్కి వెళ్ళిపోండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం, జోబ్ చాప్టర్ 42 వర్స్ 12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటికంటే మరి అధికంగా ఆశీర్వదించారు. అతనికి 14,000 గొర్రెలు. అక్కడ మొదటి అధ్యాయంలో 7,000 గొర్రెలే. ఇక్కడికి వచ్చేటప్పటికి 14,000 గొర్రెలు ఇచ్చారు. తర్వాత 6,000 ఒంటెలు. అక్కడేమో 3,000 ఒంటెలే, ఇప్పుడు 6,000 ఒంటెలు ఇచ్చారు. ఇంకా ముందుకెళ్తే 1,000 జాతుల ఎడ్లు, అక్కడే 500 జాతులు. సో డబుల్. అంటే దేవుడి కోసం నిలబడటం వలన, ఆయన కృప కోసం ఎదురు చూడటం వలన ఎంత కోల్పోయాడో దానికి డబుల్ ఆశీర్వాదం వచ్చింది, 2 ఆశీర్వాదం వచ్చింది. మోషే గారు కూడా అదే చెప్తున్నారు. సో మనకు అదే చెప్తున్నారు మోషే గారు ఈ కీర్తన ద్వారా. సో మనం ఒకవేళ తప్పు చేసినా, లేకపోతే నిజంగా యథార్థంగా జీవించినప్పుడు ఒకవేళ సైతాన్ చేత మనకి హాని కలిగినా కానీ, హాని కలగనివ్వడు, ఒకవేళ లాస్ వచ్చినా కానీ, నష్టం వచ్చినా సరే దానికి డబుల్ 2 ఆశీర్వాదం ఆయన మనకి ఇస్తాడు. 2 మనని సంతోషపెడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో తర్వాత చివరి వచనంలో 90వ కీర్తనలో ఏమంటున్నారంటే మోషే గారు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. లెట్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ బీ అపాన్ us and establish the work of our hands upon us. Yes, establish the work of our hands. అంటే మన చేతి పనిలో, మనం చేసే పనిలో దేవుడు కూడా చేపెట్టారనుకో, మన చేతి మీద చేసారనుకోండి, ఇక దానికి తిరుగుండదు. సో అది ఆశీర్వాదమే. స్థిరంగా ఉంటుంది, ఇక నష్టం జరగదు. స్థిరంగా ఉంటుంది. అంటే స్థిరంగా ఉంటుందంటే అది అటు ఇటు డోలాయమానంగా ఉండదు, నిలబడి ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. సో అదే మోషే గారు చెప్తున్నారు, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. సో మన చేతి పనిని ఆయన స్థిరపరచాడంటే, మన చేతిలో ఆయన చేసారంటే, ఆయన చేయి కూడా పెట్టారంటే
ఆయన అప్రూవల్ ఇచ్చారంటే ఇక మనకి మన చేతి పనికి తిరుగుండదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, ఇంత గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడికి మించిన దేవుడు తరతరంలో నివాస స్థలంగా ఉన్నాడు. అంటే ఆదికాండం రాసింది మోషే గారు. అంటే ఆది అందు భూమి ఆకాశంలను సృజించాను, దేవుడు ఆది అందు భూమి ఆకాశంలను సృజించాను అని అదంతా మోషే గారు రాశారు. ఆ 45 దినాలు సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు ఏమేమి మాట్లాడారు అనుకున్నారు దేవుడు? ఇవన్నీ చెప్పుంటారు. నేను ఇలా సృష్టించాను, ఇలా చేశాను అంటే ఆయన రాశారు. మొదట 5 గ్రంథాలు ఆదికాండం నుంచి. ఆదికాండం కూడా మోషే గారు రాశారు. సో ఆయన చెప్తున్నారు, తరతరాల నుంచి మాకు నివాస స్థలం నీవే. అంటే మా ఇల్లు నివాస స్థలం, అంటే మా ఇల్లు నువ్వే, మా కప్పు నువ్వే. అంటే మా రూఫ్, మా ఇల్లు, మా లివింగ్ రూమ్, మా డైనింగ్ రూమ్. అంటే మేము ఉండే అది ఒక రూమ్ ఇల్లు అయినా, అది పాకైనా, అంటే మేము జీవిస్తున్నామంటే అది నువ్వే. తరతరాల నుంచి ప్రజలు జీవించారు, ఇప్పుడు జీవిస్తున్నారు, జీవించబోతున్నారంటే నువ్వే అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడి ముందు మనం ఎంత చిన్నవాళ్ళం, మన లైఫ్, మన ఆయుష్కాలం ఎంత తక్కువ. సో ఆ ఆయుష్కాలంలో యవనస్తులేమో మేము ఎల్లకాలం జీవించమనే స్పృహ కలిగి దేవుడి కోసం జీవిద్దాం. వృద్ధులేమో ఇంకేముంది అయిపోయింది అనుకుంటే అయిపోతుంది, మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నారంటే నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నారు. అంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనే సంతోషంతో, ఇంకా దేవుడు ఇంకెన్ని రోజులు ఇచ్చారో అన్ని రోజులు సంతోషంగా దేవుడి కోసం జీవిద్దామనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, అంటే ఆ సంతోషకరమైన దృక్పథంతో వృద్ధులు జీవించాలి. దేవుడు తొందరలో నన్ను ఇంటికి తీసుకెళ్తారు, ఇంటికి పిలుస్తారని. యవనస్తులేమో ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఆ రోజులు, గడియలు, గంటలు, సంవత్సరాలు మనకు తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా, 1000 సంవత్సరాలు నిన్నట్లాగా అయిపోయినట్టుగా ఇట్లా చిటికలో అయిపోతాయి. మీరు రియలైజ్ అయ్యేటప్పటికి కాలేజీలో చదివే వాళ్ళకి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎప్పుడు స్కూల్లో ఉన్నారు, ఫట్మని కాలేజీలోకి వచ్చేసారు. అలాగే అయిపోతాయి రోజులు. అయిపోయిన తర్వాత మనం అనుకుంటాం, అరే ఇంత ఫాస్ట్గా అయిపోయినాయా అని. సో జ్ఞాన హృదయం కలిగి దేవుడి కోసం జీవిద్దాం. మనం అందరం లేచి నిలబడి దేవుడిని స్తుతించి ఆరాధన చేసుకుందాం.